కాన్స్టిట్యూట్ చేస్తే, దాన్ని నియమిస్తే ఆయన రాష్ట్రమంతా తిరిగి, అన్ని రాజకీయ పక్షాలు తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి ఆయన డిసెంబర్ 30వ తారీఖు 2010 11 నెలలకి పూర్తి నివేదిక ఇచ్చిన విధం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. అంత పెద్ద టాస్క్ ని ఆ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలు తిరిగి బ్రహ్మాండమైన నివేదిక ఇచ్చింది. నువ్వు ఒక 1.5 crore జనాభాకి సంబంధించి, మనుషుల దగ్గరకు సంబంధించి ఒక డేటా కలెక్ట్ చేయడం కోసం నువ్వు ఇంత మట్టికి మేనమేషాలు, ప్రశ్నావళి కూడా రూపొందించుకోలేకపోయావు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. కానీ మంజునాథ్ కమిషన్ 3 సంవత్సరాల కాలపరిమితికి ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినట్టు పత్రికల్లో వాడుతా ఉన్నాయి. మీది కాలపరిమితి మీద అంతైనా ఉండే, కానీ ముద్రగడగా పద్మనాభం గారు చెప్పినట్టు అందులో కమిషన్, అందులో ఒక మెంబర్ని వేయాలా, ఆగస్టు కల్లా ఆ నివేదిక ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలా, లేకపోతే మరి ఒక్కసారి అన్ని సామాజిక వర్గాలని, రాజకీయ పార్టీలని కలుపుకొని మళ్లీ ఉద్యమించి నీకు తగిన గుణపాఠం చెప్పే వరకు ఆగకుండా తక్షణమే నువ్వు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చావో దాన్ని అమలు చేయమని చెప్పి వీళ్ళు కోరుతా ఉన్నారు. అందులో రాబోయే రోజుల్లో మీరు చేసే పోరాటానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగేసుకుంటామని చెప్పి కోరుకుంటూ, మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి మనం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా మరి ఇంకొకసారి మా నరహశెట్టి నరసింహారావు 9 రోజుల పాటు కదలకుండా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఆ ఇల్లునే దీక్షా శిబిరంగా చేసుకుని పొద్దున్న నుంచి రాత్రి వరకు చేశారు. వారికి అభినందనలు చెప్పడం కోసమే ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మా అందరం కూడా ఏ సంఘాలన్నా, ఏ గ్రూపులన్నా కూడా ఇవన్నీ కూడా కలిసికట్టుగా గట్టి ఏదో సినిమాలో చిరంజీవి గారు చెప్తారు, గట్టి పరకలు 5 అయినా గట్టి గబ్బి అనేది మోకురా, గట్టి మోకుతో కట్టి పడేస్తే ఎంతటి మొనగాడైనా బందీరా అని చెప్పి ఒక చిన్న చరణం ఉంటది. కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేసి ఈ విజయవాడ నగర అభివృద్ధికి, మన సామాజిక వర్గాల అభివృద్ధికి మనం కూడా ఉండామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పెద్దలు మల్లెమూడి కోటయ్య గారు, సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకులు మేడ రమేష్ గారిని మనల్ని ఉద్దేశించి ఈ ఉద్యమంలో మనతో భాగస్వాములైన వారికి అభినందనలు తెలియజేస్తూ వారి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివిధ ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి ఏదించిన పెద్దలు, అలాగే మిత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు గారు, మా మిత్రులు చెన్నుపాటి శ్రీని గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జేఏసీ కన్వీనర్ కొప్పల వెంకట గారు మరియు మిత్రులందరూ, వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కూడా ఐకమత్యంగా ఉండి ముద్రగడ పద్మనాభం గారి దీక్షకు కారణమైనటువంటి ఈ దీక్షను కొనసాగించి కాపులందరికీ కూడా న్యాయం చేయండి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విషయాలు ఇచ్చే ప్రజలకు హామీ ఇస్తారో ఆ హామీలను మీరు నెరవేర్చండి అని చెప్పి గుండెత్తి గవర్నమెంట్ ని అడిగితే గవర్నమెంట్ వారు వాటిని పక్కన పెట్టి అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని తాత్సారం చేస్తున్న తరుణంలో పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయడం, ఒక సభ ఏర్పాటు చేయడం, తుది సంఘటనలు జరగడం, అమాయకులను వారిని అరెస్ట్ చేయడం, వారి మీద కేసులు పెట్టడం లేదు. అలాగే నందిగామ ప్రాంతం నుంచి ఎవరి కులం ఎవరి జాతి వారు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు వస్తుంది పోతుంది కానీ మన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎలక్షన్ అప్పుడు అందరూ వాడుకుంటున్నారు, తెల్లారు వదిలేస్తున్నారు. అలాంటి టైంలో ముద్రగడ గారు ఫస్ట్ ఉద్యమం చివరి రోజు అన్ని పార్టీలు ఏకమై ఆయన దగ్గరకు వస్తుందంటేనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం గదిలో ఆడిపోయి ఏదో ఆయన మంత్రులను పంపించి మాయమాటలు చెప్పి లేపారు. ఆ రోజు దగ్గరికి ముద్రగడ గారు కంటిన్యూ అంటే మన కోరికలన్నీ ఆ రోజే నెరవేరాయి. కానీ ఎన్నో మరి ముద్రగడ గారు చక్కగా వివరించారు. నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారు, నా ప్రాణం పోయినా నా జాతి కోసం నేను లేకుండా చక్కని నిర్ణయంతో కూర్చున్నారు. వారు 13 విడిపోయేంత వరకు ఎవరు చెప్పినా ఏం లేదు. చక్కగా ఆయన కార్యక్రమం తీసుకొని నా కోసం పోరాడిన వారిని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. వాళ్ళు ఇచ్చేంత వరకు నేను నా ప్రాణం పోయినా నా జాతి కోసం నేను నుంచుంటానని చెప్పి ఒక గట్టి పటిష్టమైన నాయకత్వంతో ఆయన మరి ఇలా కాపు వర్గానికి మరి చక్కని, ఎందుకంటే కేసులు వస్తుంటే పోతుంటే ఎలక్షన్ అప్పుడు అందరూ వస్తుంటారు, వాడుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ముద్రగడ గారు అలా కాదు, ఆయన నా జాతి కోసం నేను ప్రాణం ఇస్తాను అని మరి కాంగ్రెస్ పార్టీలో ఆఫీస్ శ్రీ గారు, నారాయణశెట్టి గారు ఫస్ట్, మన లింగంశెట్టి గారు కూడా వచ్చారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ఒకరోజు నిర్ణయాలు చేయడం జరిగింది. మేమందరం కూడా పాల్గొన్నాం. ఎప్పుడే పిలిపించినా మా వంతు సహాయ సహకారం ఈ కాపుల ఉద్యమంలో పాల్పంచుకుంటూ ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ నారాయణశెట్టి గారి పార్టీని కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే
సమస్యలు వచ్చినప్పుడే దాన్ని నిరూపించాలి. ఎందుకంటే ధైర్యంగా మరి అన్నయ్య తీసేటువంటి మాటలు కాదు. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, ముద్రగడ్డ నాయకత్వం, ముద్రగడ్డ నాయకత్వం, ముద్రగడ్డ నాయకత్వం. ధన్యవాదాలు బాబురావు గారికి. చప్పట్ల ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం. అధ్యక్ష, వేదిక ముందు ఆశీనులైన మేధావులారా, పరమవిజ్ఞులైన కాపు నాయకులారా, మీ సమయాన్ని ధనాన్ని శ్రేణి భేదాలు పాటించకుండా మీ శక్తి మేరకి వినియోగిస్తున్న మిత్రులారా, రక్త బాంధవులారా, విషయాలు మీకు అన్నీ తెలుసు. అన్నీ చెప్పడం చరిత్ర చరణం. ఒకే ఒక ఎజెండాతో నేను ముగించేస్తాను. ఇవ్వటం లేదు, ఇవ్వటం లేదు, ఇవ్వటం లేదు కాబట్టి రిజర్వేషన్. ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వటం లేదు, మూడు అంశాలు మీ మనసులో ఉంటే అసలు మీకు సందిగ్ధత ఉండదు. ఒక రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని తలరాటల్లో మార్చగలిగినంత సంఖ్యాబలం గల ఏ సామాజిక వర్గాన్నైనా అప్పటిదాకా పాటిస్తున్న వర్గం ప్రత్యేక హక్కు కల్పించి తమ నెత్తికి తామే భస్మాసుడిలాగా పెట్టుకుంటుందా? ఇది మొదటి అంశం, గుర్తుపెట్టుకోండి. 2, మేనిఫెస్టోలో పెట్టారు, ఇవ్వలేదు. రైట్. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన ఏ ప్రభుత్వము కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేదు. చాలా ప్రభుత్వాలు పెట్టినా ఇవ్వలేదు. ఇది నగ్న సత్యం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 3, ఇంతటి బృహత్తర సంఖ్య ఉన్న ఈ వర్గం ఎందుకు సాధించలేకపోతుంది తమ లక్ష్యాలు? ఎందుకంటే మీకు నిర్మాణం లేదు. ఆవేశం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలాగా రగిలిపోతారు. అది చల్లారిన వెంటనే బూడిదలాగా చప్పగా చల్లారిపోతారు. మన వాళ్ళు అందరూ చెబుతున్నారు ఐకమత్యం, ఐకమత్యం. ఐకమత్యం అట్లా వస్తుంది, నిర్మాణం ద్వారా వస్తుంది. సవ్యమైన సూటైన నిర్మాణాన్ని కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మన కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాలు వస్తాయి. లేదంటే ప్రభుత్వాల కాళ్ళ దగ్గరికి మన చెప్పులకి తాగిన. అలాగే కొంతమంది పెద్దలు చెప్పినట్టు బీసీ రిజర్వేషన్ కానీ, మంజునాథ కమిటీ కానీ తదితర విషయాలు ముద్రగడ పద్మనాభం గారు లెటర్లు రాసిన తర్వాతే ఈ కదిలికి వచ్చింది. అది ముందుగా మనం గమనించాల్సిన విషయం. ఆ లెటర్లు రాసిన తర్వాత ప్రభుత్వం కొద్దిగా మొత్తం గడల కొద్దిగా కదిలింది. కదిలి ఏం చేసింది? ఒక కమిషన్ కండిదుడుకు వేసింది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా నడపమంటే మనం వచ్చేసిందే కేసులు పెడతారు. ఇవాళ కనీసం కాపు సోదరులు కమ్యూనికేషన్స్ కూడా చాలా ఇబ్బంది కలిగింది. అంటే ఈ కాపు ఉద్యమం మీద ప్రభుత్వం ఎంత తీవ్రంగా ఉక్కుపాదం అవుతుందో ఒకసారి మీరు గమనించి ఈ కాపు ఉద్యమంలో ముందుకెళ్లాలని మాట్లాడ కోరుకుంటూ, అలాగే ఈ ముద్రగడ దేశికి విజయవాడలో ఎవరూ చేయనటువంటి సాహసం మన నిజంగా గారు చేశారు. ఆయన్ని ఎంతో అభినందన విషయం. అలాగే ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రావాలని, ఈ స్ఫూర్తి వస్తున్న ఆశిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి అందరం కలిసి అని కోరుకుంటూ చదువుతుంది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో కూడా విజయవాడ ఆటోనగర్ అంటే చాలా ప్రసిద్ధి. ఏటీఏ ఆటోనగర్ ఫిట్నెస్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు రాజేంద్ర బాబు గారిని వచ్చి వారి సందేశాన్ని అందుకుంటున్నాం. సభాధ్యక్షులు మనందరి మిత్రుడు ఉప్పుల వెంకట గారికి ముందుగా నా ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి మన పెద్దలు లింగంశెట్టి ఈశ్వర గారికి నా ధన్యవాదాలు. అట్లాగే సన్మాన గ్రహీత అంటే కాపు ఉద్యమానికి మద్దతుగా మరి అక్కడ ముద్రగడ్డ చేసిన అన్ని రోజులు కూడా ఇక్కడ 9 రోజులు కూడా 9 రోజులు ఇక్కడ ఉద్యమంలో నడిపించి
చక్కగా సహకరించినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లాగే మనం ఎన్నంటూ ఉండి మనకి ఆక్సిజన్ ఇచ్చి మనందరిని నడిపించిన కనీసం మన ఉద్యమాన్ని ఊరిన లేపిన ఏకైక వ్యక్తి, మన ఉద్యమానికి సహకరించిన వ్యక్తి నా మిత్రుడు, మా సోదరుడు కొల్లకొండ శివాజీ గారికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఇప్పుడు కూడా ఈ నగరంలో మన జాతి పట్ల, మన పట్ల, మన ఆర్గనైజేషన్ పట్ల ఎప్పుడు కూడా అర్ధరాత్రి ఫోన్ చేసిన మన పట్ల ఎంతో గౌరవంగా మెలుగుతూ మనకి అండగా దండగా ఉంటూ మనకు సహాయ సహకారాలు అందిస్తూ అధికారానికి అమ్ముడుపోకుండా మన వెనక తోడుగా ఉన్నందుకు మరోసారి ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నా. అట్లాగే మేడా రమేష్ గారికి మన వెనక ఉంటూ ఒక గిరిజన కులంలో పుట్టి మన ఉద్యమానికి సహకరించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అట్లాగే ఎక్కడో నందిగామలో ఉంటూ ఎస్సీ కులంలో పుట్టి మన ఆర్గనైజేషన్లో తిరుగుతూ మన రంగాగారి ఆర్గనైజేషన్లో తిరిగి మన వెనుక ఉద్యమాల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటున్న మన బోరపాటి బాబురావు గారికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అట్లాగే ఈ ఉద్యమాల్లో మనందరికీ సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమాన్ని ఉద్యమ రూపంలో నడిపించినందుకు చెన్నుపాటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి ఇది ఇట్లాగే ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద అట్లాగే ఈ బీసీని కంటిన్యూషన్ చేసి మన మంజునాథ్ కమిషన్ వచ్చి మన కమిషన్ వచ్చినంత వరకు కూడా ఈ బీసీని అమలు చేసినంత వరకు కూడా మనం ఉద్యమాన్ని ఊరికన లేచి మన బీసీ కమిషన్ ఇచ్చినంత వరకు కూడా పోరాటం సాగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. జై హింద్. సీనియర్ నాయకులు పూజలు వెన్నుచెట్టి ఈశ్వరరావు గారిని వారి అమూల్యమైన సందేశించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మంచి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరైన సమయంలో నాతో పాటు సభ్యులు శాసనసభ్యుడు చదువుల శాసనసభ్యులు ఉంది. ఒక ఇష్టానికి అమలుపడి వచ్చి నీతి నిజాయితీకి మారుతుంది అక్కడ కూర్చున్నారు. కాబట్టి విజయభద్ర గారి సీఎం రోజుల్లో ఉద్యమం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతి గారిని హెలికాప్టర్లో పంపించి ఆ ఉద్యమాన్ని నిలుపు చేసి కొన్ని రకాల పరిణామాల్లో మరి మళ్ళా ఎవరైనా 14 మళ్ళా కూర్చునే ఉద్యమం మళ్ళా అనేక ప్రయత్నాలు చేశాం. కాంగ్రెస్ పార్టీ పరంగా మన ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యమం అమలుపరచాల్సిన పరిస్థితులు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గుంటూరు సభలో చిరంజీవి గారు ఉండి రఘురెడ్డి గారు అందరూ కొత్త విషయాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న సభలో పార్టీ పరంగా కాపు రిజర్వేషన్ కట్టుకున్నామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ స్టాండు కాపు రిజర్వేషన్ వాళ్ళు అదే స్టాండ్ ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చి అధికారం రావడానికి తను మార్గాన్ని ఎన్నుకొని ఈ బలమైన కాపు వర్గాన్ని పట్టుకుంటేదని నేను గెలవలేని చెప్పని వాగ్దానం చేసి 2 సంవత్సరాలు పూర్తయిన దాని పరిసరం కర్మలుగా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పని అది కూడా ఇవ్వక కాపుల్ని పట్టించుకోబోయే వారికి మళ్ళా 14 కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఉద్యమం ఊరిపోయి ఇవ్వటం 10 కాపులందరూ ఒక గురించే 10 లక్షల మంది దాకా పోవడం ఆ ఉద్యమం జరుగుతుందని తెలిసింది. ఆ విధంగా దీనికి ముందుగా కాంగ్రెస్ పార్టీ కూడా విజయవాడ ఆకుల శ్రీనివాస్ గారు, చిత్తూరులో మన పట్టాల సూర్యబాబు గారు, అదేవిధంగా రాజమండ్రిలో ఇద్దరు మిత్రులు మరి మన శివాజీ విష్ణు అందరూ అనేక మంది అందరూ కాంగ్రెస్ వాళ్ళు మన నెహ్రూ గారు అందరూ కలిసి రాజమండ్రిలో మీటింగు, చిత్తూరులో మీటింగు, విజయవాడలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా ఎవరైతే
నాన్ పొలిటికల్ గా పెద్దగా సపోర్ట్ చేస్తాడు. అసలు పార్టీ పరంగా సపోర్ట్ చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఏపీసీసీ నిర్మాణం చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసింది. దాని తప్ప కంపెనీ కూడా ఈ మధ్య మేము ఫారం చేస్తున్నాం. అందువల్ల మనందరూ కలిసి మా ముగ్గురు మొత్తం గారికి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మంత్రాలు కూడా మాట్లాడారు. జిల్లా ప్రజలు మురళి గారు, శ్రీనివాస్ గారు, పూర్ణపాలతో విద్యార్థి నరసుర గారు పెద్దలందరూ మరి మాట్లాడతారు. పద్నాలుగు నేను త్యాగం చేస్తాను అన్ని సపోర్ట్ మనకు వాడటం. అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుని ప్రకటించిన తర్వాత మరలా మొన్న అనేక రకాల ఇబ్బందులు తమకు ఎదుర్కొంటే మంజూరు కమిటీ చేసిన తర్వాత 1000 కోట్లు ఇస్తారని చెప్పిన ఇవ్వడం కూడా 1000 కోట్లు ఇవ్వలేదు. మంజూరు కమిటీ కమిషన్ దాని రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. అది రాకముందే మరి తొలిసరంలో జరిగిన వ్యక్తి జరిగింది దొరుకుతారు. దాన్ని ఎవరైనా కట్టించాలి, దాంట్లో ఎవరైనా మనకి దొరుకుతుంటే శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇది కాపులే చేయలేదు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో కాపులు చాలా ఎక్కమట్లు. వాళ్ళందరూ పూర్తిగా నా పార్టీకి ఓటేయడం వల్ల అవి ఏ పార్టీకి ఓటు లేకుండా నేనే గెలవడం జరిగిందని చెప్పి ఎవరు రాయలసీమ చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తెచ్చారు. వాళ్ళు తెలుసు. వాళ్ళు 14 పడేది 14 గారిని ఎవరిలో దాన్ని కారణం చేయాలని చూశారు. చూసి మన రాజకీయ ఏమైందో ఉండి పద్మనాభం గారు చుట్టూ ఉన్న మనుషుల్ని అవన్నీ రామకృష్ణ వాళ్ళందరినీ ఇచ్చి చేతులు పెట్టారు. అంటే కాపులు నువ్వు కాపుడుగా నువ్వు అభిమానులు వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత కాపుల్ని లోకులుగా కొన్ని రైతులు పెట్టే దోషులుగా ఖండించాల్సిన అవసరం ఉంది. డైనమిక్ నాయకులు ఈ ఉద్యమంలో మనకి సంపూర్ణ మద్దతు తెలియజేసిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా ఇక్కడికి స్వాగతిద్దాం. కేసులు మొట్టమొదటి కూడా మనందరికీ నాయకులుగా రాధాకాంతరావు పరిచయం ఉంది, రంగాగారితో పరిచయం ఉంది. ఈ రాధాగారితో కూడా పనిచేసే అవకాశం నాకు కలిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా టీఆర్ఎస్ గారిని అందరూ కలిసి పనిచేశాం. చిన్నపురోలు మా అందరూ పనిచేశాం. మొట్టమొదటి కూడా ఆ కుటుంబం వల్ల మా అందరికి నాకు ప్రత్యేక గౌరవం ఉంది. మొట్టమొదటి కూడా విజయవాడ నాకు సంబంధించిన వరకు మా మామగారు చింతాయని ఎంతో చెప్తూ తెలంగాణ మీద ఈ వార్డులోని కార్పొరేటర్ టీపీఐసీతో పూర్తి చేసి ఈ వార్డులో అడుగులు పూర్తి చేశారు. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా సెక్రటరీ రామనారాయణ నాయుడు సిటీకన్నా సెక్రటరీ ఉన్నా వారితో పాటు పనిచేసే అవకాశం ఉంది. విజయవాడ వాళ్ళ క్యాపిటల్ అయిపోయింది. వాళ్ళ మనకి ముందు కలిసి రాజధాని అయిపోయింది. అందువల్ల ఆ విధంగా మన సంబంధ బాంధాలు వ్యక్తులు ఏదైనా ఉన్నా ఒక మంచి కార్యక్రమాలు మీరు ఎందుకు తీసుకొని మీరు తీసుకునే కార్యక్రమానికి మీరు తీసుకునే మరి అన్నిటికీ మేము మద్దతు పడతాం. అదే విషయాలు మొట్టమొదటిసారిగా సిద్ధార్థ కాలేజీ పెట్టారు. సిద్ధార్థ కాలేజీ పాటు సప్తగిరి కాలేజీ పని ఐఏఎస్ ఆఫీసులు గుర్తుపెట్టి చీఫ్ సెక్రటరీ గుర్తుపెట్టి సప్తగిరి కాలేజీ పెట్టాం 36 సంవత్సరాల క్రితం. దానికి కన్నారెడ్డి గారు రోజుల్లోనే ఎమ్మెల్యే ఉన్నారు. ఆ కాలేజీ గ్రాంట్స్ తో అప్లికేషన్ మీద మరి ఇవ్వడం జరిగింది. టీచర్లు కూడా అప్పుడు జీతాలు ఇవ్వడం ఇవాళ కూడా అగ్రిమెంట్ కూడా జరుగుతుంది. సిద్ధార్థ పాటు మనం స్టార్ట్ చేశాం. అంటే ఒక ఆర్గనైజేషన్ మనం పనిచేయాల్సిన ఉంటుంది. ఆర్థికంగా బాగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటే మాత్రం మనం ముందుకు పోలేము. ప్రజానికి ఖర్చు ఉంటుంది. దానికి మన సిద్ధత మెరుగుపరుచుకోవాలి. సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనాలి. మనలో ఐక్యత పెంచుకోవాలి. కోపతపాలు సర్దుబాటు చేసుకుంటూ శాంతియుతంగా ఆవేశంలో కూడా ఆలోచన శక్తి పెంచుకోవాలి. మనం ఆవేశం మనకు వస్తుంది బాగా. నీతి నిజాయితీ ఉన్నాం, శక్తితో పనిచేస్తాం, నమ్మిందానికి కట్టుబడి ఉంటాం. ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఎవరైనా కమిట్మెంట్ ఉంటే వాళ్ళు పనిచేస్తాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తాం, టీడీపీ గవర్నమెంట్ గెలిపిస్తాం. మనందరం మనం రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేయట్లా. అది ప్రయత్నం చేయాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది. అది పద్మనాభం గారికి మనందరం అండగా ఉన్నాం. మనందరం మనం ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేద్దామని పని, ఆ ప్రయత్నం మనం కలిసిపోతుందామని పని. ఆవేశం కూడా ఆలోచన శక్తి తెలుసుకుంటే కానీ మనం ముందు పోలేము. ఆలోచన శక్తి పెట్టుకోక మనం ఇరుక్కున్నాము, ఇబ్బందులు పాల్గొన్నాము. అనేక మంది అనేక రకాలుగా నివర్తపరుస్తున్నారు యువతలో మనల్ని.
అనే సమాచారం చూస్తున్నాం. చూస్తే మనం కూడా అక్కడ ముందుకు పోవాల్సి ఉంటుంది. దేనికైనా సిద్ధమని చెప్పి ఉంది. అంటే మన అవసరాన్ని వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్కసారిగా ఏ విధంగా తెలంగాణ మనం ఇవ్వడానికి ఏకగ్రీవ తీర్మానం చేశామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో కాపులకు అనుకూలంగానే వాతావరణం వచ్చింది. దీన్ని చూసి సహించలేక రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిత్యం తన చేతులు పెట్టుకుని రాష్ట్రంగా తీసుకున్న విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి మనం బయటపడాలి. మన అనేక రకాల ఎన్నిసారికి అనేక రకాల సామాజిక వర్గాలతో మనకి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో కూడా మన ఆలోచనతో మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోతే మనం ఆ విధంగా చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు మొత్తానికి మన అందరితో కలిసి పనిచేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మీరు తీసుకునే ప్రతి కార్యక్రమానికి ఏ కార్యక్రమం సరే నాన్ పొలిటికల్ గా తీసుకునే కార్యక్రమానికి మేము అండగా ఉంటాం. మీ ఇబ్బందుల్లో మేము కూడా సమస్యలను పాల్గొనుకొని మేము అందరం కలిసి తెలుసుకుంటాం. అందరం కలిసి పనిచేస్తాం. అంటే సామాజిక వర్గాలు ఏ చేతులుగా ఉన్నా రాజకీయ పార్టీలు ఏ ఉద్యమాలు చేసినా ఇంకా చీఫ్ మినిస్టర్ సింధుడు సమస్య చేయిస్తాడు. అంటే పూర్తి చేసి అర్థం చేశారు కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎవరు ఉండవలసిన అవసరం లేదు. అందరూ పనిచేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మా దసరా సంబంధంలో పాల్గొనే మహావకాశాన్ని కల్పించిన నిర్వాహకులకి మన బాబీ తెలియజేసి దగ్గరుండి వాళ్ళందరినీ స్టేషన్ నుంచి విడిపించి తీసుకురావడంలో తమ వంతు సహాయ సహకారాలు అందించిన వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆ మహానేత వంగవీటి మోహన్ రంగా గారి వారసుడిగా జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే రంగా గారి ప్రదాత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఫోటోకి పూలాంకరణ చేయవలసిందిగా రాధాకృష్ణ గారిని, సార్ని, ఈశ్వరరావు గారిని జోహార్ అమర్జీ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ అమర్జీ వంగవీటి మోహన్ రంగా గారు.